మహిషాసురమర్దిని ఆరో ఎపిసోడ్‌లోకి వచ్చేసాం కదా! మహిషాసురమర్దిని తర్వాత అంటే ఇంతకు ముందు వరకు ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నాము. ఆ శ్లోకాలన్నీ అందరూ చక్కగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్‌ని, మీ ఎక్స్‌పీరియన్స్‌ని మీకు అర్థమైంది, అర్థం కానిది, డౌట్లున్నది అన్నీ చక్కగా కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను కుదిరినప్పుడల్లా వాటిని చదివి వాటికి నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం అంటే ఇక్కడేంటంటే, ఇది నేను ఎక్స్‌పర్ట్ అయిపోవటానికి చెప్పట్లేదు. అంటే చాలామంది ఆహ్, కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి, ఇందులో మనల్ని వెనక్కి లాగేవాళ్ళు కూడా ఉంటారు. కేవలం ఇంట్లో కూర్చుని అమ్మవారి పూజలో భాగంగా నాకు చేయాలని సరదా ఉంది అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలంటే ఎప్పుడైనా గురుముఖంగానే నేర్చుకోవాలి. నేనేం పిల్లల చేత చెప్పించట్లేదు. నేనే ఇక్కడ నా ఇన్‌స్టిట్యూట్‌లో నేనే టీచ్ చేస్తాను కాబట్టి, కొంచెం అనుభవం ఉంది కాబట్టి నేనే స్వయంగా చెప్తున్నాను. ఇ ఇలా నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా! అంటే డెఫినెట్‌లీగా కరెక్ట్ కాదు. కానీ ఎవరైనా అస్సలు ఎటూ ఎళ్ళలేకుండా ఉన్నారు. ఇంట్లో పర్మిషన్ లేదు. అయినా నాకు చేయాలి అనుకున్న వాళ్ళకి ఇదొక ఉత్తమమైన మార్గం అని నేను చెప్తున్నాను. ఓకేనా? సరే. నిన్నటి వరకు నేర్చుకున్న శ్లోకాలు ఎంతవరకు వచ్చాయో నాకివాళ అప్డేట్ ఇవ్వండి. ఇవాళ ఇంకో కొత్త శ్లోకం చెప్పుకుందాం. తర్వాత ఐ జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాసరతే. ఐ జగదంబ. ఐ 2 చూడండి. 2 పతాక హస్తాల్ని చక్కగా ఇలా చూపించండి. ఇది కూడా అంతే. అమ్మవారిని చూపించిన ప్రతిసారి కింద నుంచి పై వరకు చూపించాలి. ఓకేనా? ఐ జగదంబ అమ్మవారిని ఇలా చూపిస్తూ మదంబ మా అమ్మ మదంబ కదంబవన ప్రియవాసిని. కదంబవనం తెలుసు కదా! ఆ కదంబవనంలో ఇవి త్రిపతాక హస్తాలు. ఇవి చూడండి 2 త్రిపతాక హస్తాల్ని ఇది నా రైట్ హ్యాండ్‌ని ఇక్కడ ఒకటి, లెఫ్ట్ హ్యాండ్‌ని ఇక్కడ ఒకటి. కదంబ వనవాసిని. ఆ కదంబ వనంలో ఉంటుంది అని చెప్పనని. కదంబ వనవాసిని. ఇవి హంసాస్య హస్తాలు. హాసరతే. ఓకే. ఐ జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. అంటే అంత ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలకి ఇంకా పైన ఎక్కడో టాప్‌లో అక్కడ ఉంటుంది అని చెప్పానని దీని అర్థం. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే అక్కడ ఉంటుంది. మనం చూపించాం కదా! అలపద్మహస్తం, ఇటువైపు కూడా అలపద్మహస్తం. శృంగ నిజాలయ ఆ పైన అక్కడ శృంగ నిజాలయ మధ్యగతే అక్కడ ఉంటుంది. మళ్ళీ పతాక హస్తాలు, మళ్ళీ హంసాస్య హస్తాలు. మధు మధురే మధు కైటగ భంజిని. చక్కగా అందంగా ఆ తేనెలాగా మాట్లాడుతుంది. మధు మధురే మధు కైట భగంజిని. మధు అనే రాక్షసుని చంపింది. అలాగే కైటభ భంజిని. కైట అనే రాక్షసుని కూడా చంపింది. రాసరతే ఎప్పుడు చక్కగా ఉత్సాహంగా నాట్యం చేస్తుంది అని. ఇక్కడ నేను చూపించింది చూడండి. హనీ తేనె అని చూపించినప్పుడు మధు మధురే మళ్ళీ చక్కగా మాట్లాడుతుంది. ఇది ముకుళహస్తం. ఇది ఇది మళ్ళీ నేను మీకు చెప్పాను కదా! ఈ ఫింగర్‌ని రోల్ చేసి రాక్షసుని చూపించడం. మధు కైట భగంజిని కైట భంజిని రెండో రాక్షసుడు. ఇవి 2 మళ్ళీ అలపద్మహస్తాలు. రాసరతే జయ జయ హే మహి పొగరు అహంకారం ఈమె కోపం. మర్దిని మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఓకే. ఇవి హ్యాండ్స్. దీనికి లెగ్స్ ఎలా చేద్దామో ఇప్పుడు
తను చూపిస్తుంది శ్రేయ, మీకు చూద్దురు కానీ. ఐ అంటే ముందుకు ఒక్క అడుగేసి ఐ అమ్మా అని చెప్పని జగదంబ. కాలు పైకి పెట్టి ఇలా చక్కగా కూర్చోవాలి, అమ్మవారు కూర్చున్నట్టు. జగదంబ. ఈ డోలాహస్తం పెట్టి మదంబ, మా అమ్మ. అలాగే కదంబ అనుకున్నప్పుడు చూడండి, ఇది డోలాహస్తంతో ఒక అడుగు ముందుకు వేస్తూ చేయాలి. కదంబ వన ప్రియ వాసిని. కాలు వెనక్కి పెట్టుకొని హాసరతే. చక్కగా ఈ పోస్చర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ఈ త్రిభంగి అంటాం. హాసరతే. శిఖరి, ఒక 2 అడుగులు ఇటువైపు. 1 2 3 ఇటువైపు వచ్చేసే. శిఖరి, లిఫ్ట్ చేయి. శిఖరి శిరోమణి ఇటు వచ్చేస్తుంది పాటలో. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ. అటువైపు కూడా సేమ్ అలాగే. తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. రెండోది. మూడోది ఒక అడుగు ముందుకు వేస్తూ మధు మధురే, మధు మధురే. చక్కగా మధు మధురే, లేదంటే ఇలా చూపించు. ఇలా చూపించు. మధు మధురే మధుకైట భగంజిని. మధుకైట భగంజిని. కైటభ ఇటువైపు ఈసారి. కైటభ భంజని రాసరతే. చూడండి, ఒక్క అడుగు ముందుకి, అదే అడుగు వెనక్కి. రాసరతే. జయ జయ హే 1 2 3 4 వెళ్ళిపోవచ్చు. జయ జయ హే. మళ్ళీ వెనక్కి అదే ఫోర్స్తో వచ్చి మహిషాసుర మర్దిని. ఇలా చెప్పు. మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇది ఇవాళది. దీన్ని పాట మీద ఎలా చేయాలో చేద్దాం. కంటిన్యూస్గా నేను పాడతాను, తను చేస్తుంది. గుర్తుంటుందా? 2 3 స్టార్ట్. ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియ వాసిని హాసరతే. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. శృంగ నిజాలయ మధ్యగతే. మధు మధురే మధు మధురే మధుకైటగ భంజిని. మధుకైట భగంజి. కైటభ భంజని. మళ్ళీ మధు మధురే మధు కైటభగంజిని. కైటభ భంజిని రాసరతే. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని. రమ్యకపర్దిని శైలసుతే. ఓకే, దీన్ని పాట మీద ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. జతి నుంచి స్టార్ట్ చేయి. నిన్నటి జతి నుంచి. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. మధు మధురే మధుకైటభ భంజిని. కైటభ భంజిని రాసరతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సో ఇది ఓకేనా. ఇవాల్టి మనం ఈ ఎపిసోడ్లో ఈ నిన్నటి వరకు కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాము. దాని కంటిన్యూషన్ శ్లోకం ఇవాళ చెప్పాను.
మీరందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రొఫెషనల్‌గా నేర్చుకునే విధానం ఇది కాదు. ఇంట్లో ఏదో ఎవరికీ అవకాశం లేదు అయినా నేర్చుకోవాలి, నాకిష్టం ఉంది అని నేర్చుకునే వాళ్ళకే. ప్రొఫెషనల్‌గా ఎప్పుడు గురుముఖంగానే నేర్చుకోవాలి. మాకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి. నేను స్వయంగా నేనే చెప్తాను పాఠం. కాబట్టి ఆన్‌లైన్ వస్తుందా అంటే డెఫినెట్‌లీగా వస్తుంది. ఒకప్పుడు మనకు టెక్నాలజీ యూజ్ చేసుకోవడం తెలీదు. కానీ ఇప్పుడు చక్కగా యూజ్ చేసుకుంటున్నాము. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి ఎవ్రీడే. కాబట్టి మీకు ఏ డౌట్ అక్కర్లేదు. ప్రొఫెషనల్‌గా నేర్చుకునే విధానం ఇది కాదు. మీరే తప్పులు చేస్తున్నారో మాకు తెలీదు. మీరు కరెక్టే చేస్తున్నారు అనుకుంటా. అయితే ఇంట్లో మాకు నేర్చుకునే అస్సలు ఏ అవకాశం లేదు. అయినా చెయ్యాలి. రోజు మనం పూజ చేసుకుంటాం కానీ ఈ నృత్యం దర్శయామి అని చెప్పననేది కూడా ఒక ఇది కాబట్టి పూజలో భాగం కాబట్టి చక్కగా ఇలాంటి శ్లోకాలు నేర్చుకొని చేయడం అనేది మన ఆత్మతృప్తి, మన సంతోషం. అయితే ఇది ఇంకా ప్రొఫెషనల్‌గా మీ పిల్లలున్నారు, లేదు మేమే చాలామంది హౌస్ వైఫ్స్ నాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు. మ్యామ్ నేను నేర్చుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని. డెఫినెట్లీగా ఏజ్‌తో సంబంధం లేకుండా ఏ ఏజ్ వాళ్ళకైనా డాన్స్ వస్తుంది. ముందు మీకు సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. నేను చెయ్యాలి. ఏదైనా ఒక పని చెయ్యాలి అని మొదలుపెడితే ఇంక చేసి తీరాలి. చచ్చిపోయినా చేసి తీరాలి. సో, అలాంటి గట్టి సంకల్పంతో మొదలుపెట్టండి, డెఫినెట్లీగా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ దీని కంటిన్యూషన్ శ్లోకం మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో చెప్తాను. అయితే ఒకటి ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అని. ఇది చాలా పెద్ద స్తోత్రం మీకు తెలుసు కదా! ఇందులో కొన్ని కొన్ని శ్లోకాలు తీసుకొని మనం చేద్దాం, ఎండప్ చేసేద్దాం. అంటే ఇంకొక 2, 3 తీసుకొని దీన్ని క్లోజ్ చేసి ఇంకొక కొత్త దాంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇది ఒక్క పాఠమే దాదాపు ఒక సంవత్సరం పట్టినా పట్టొచ్చు. చాలా పెద్ద శ్లోకం కాబట్టి. సో, ఇందులో ఇంకా ఒక 4, 5 చరణాలు తీసుకొని చేసి మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఏ ఒకటిది ఫస్ట్‌ది బాగా వచ్చాక రెండవ దానికెళ్ళండి. 2 వచ్చాక 3 ఎళ్ళండి. నేను నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలు కూడా కూర్చొని చేసుకోవచ్చు. అంత స్లోగా చెప్తున్నాను ముద్రలు కాబట్టి. ఓకే. ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ ఉన్నవాళ్ళు, మీకు ఏ రోగాలు, నొప్పులు లేవు. ఓన్లీ సంకల్పమే ఉంది. అది గట్టిగా పెట్టుకోండి, చెయ్యండి. పిల్లలున్నారు, ప్రొఫెషనల్‌గా నేర్చుకోండి. ఆన్‌లైన్ లేదంటే ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో నేర్చుకోండి. యూట్యూబ్‌లో నేర్చుకునే పద్ధతి కరెక్ట్ కాదు. కానీ ఈ సరదా కోసం చెప్తున్నాను. అంటే కొంతమంది యూట్యూబ్ మీరే వద్దంటారు కానీ డెఫినెట్లీగా వద్దనే చెప్తాను. ఎలా మీరు చేసిన కరెక్షన్స్ కరెక్టా తప్పా అని ఎలా తెలుస్తుంది? సో, కాబట్టి క్లాసెస్ సంబంధించిన నంబర్ కూడా నేను కింద ఇచ్చాను. మీరు శుభ్రంగా నేర్చుకోండి. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. నేను కూడా ఇంత బాగా చేస్తున్నానంటే ఒక్కొక్క వీడియో తీసుకొని ఇప్పటికి ఒక 1000, 100 సార్లు నేను ప్రాక్టీస్ 1000 చేశాను. సార్లు ఎక్కడ టైం ఉంది చిన్నా నీకు? మీకు కూడా లేదు కదా అంత టైము. కానీ చేశాను నేను. 100 సార్లు చేసావు. 100 నమ్మాలి. సార్లు చేశాను. నమ్మాలి. అందుకే వచ్చింది నాకు కూడా. సరే. 100 సార్లు చేస్తే వచ్చిందంట. నిజానికి అది నిజమే. ఈవెన్ మేము కూడా ఏదైనా ఒక కొత్త కొరియోగ్రఫీ చేయాలంటే మళ్ళీ చేసి, మళ్ళీ చేసి, మళ్ళీ చేసి చేయడం వలన చేయగా అంటే చెప్తాం కదా! తినగ తినగ వేమ తీయనుండు అనగననగ రాగమతి చేయించుతుండు అని. సేమ్ పాటలు కూడా అంతే. చేయగా మనకి వస్తాయన్నమాట. ఒకేసారి రాదు. నిన్న మా వసంత్ ఉంది కదా, అడుగుతుంది, నా చేతులు ఎందుకు అసలు స్టిఫ్‌గా ఉంటున్నాయి, ముద్రలు ఎందుకు సరిగ్గా రావట్లేదు అంటే, కొన్ని చిన్న ఇదిగో ఇలా వేళ్ళు వెనక్కి విరుచుకోవడం, బాగా ఇట్లా అలా అని ఫ్లెక్సిబుల్‌గా కొంతమంది కంప్లీట్‌గా ఇట్లా అనుకుంటారు. అలా అనుకోవద్దు అని. ఇట్లా ఫ్లెక్సిబుల్‌గా చేసుకోవాలి. ఫింగర్స్ తోటి ఇలా ఎక్సర్సైజ్ చేయటం ఇవన్నీ, అలాగే వీటిని రోల్ చేయడం, ఇవన్నీ చిన్నవి చేస్తే ఫింగర్స్ అన్నీ సపరేట్‌గా రోల్ చేయడం, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా ఫింగర్స్ కూడా ఫ్లెక్సిబుల్‌గా అయిపోతాయన్నమాట. సో, అందరికీ వస్తుంది, చక్కగా వస్తుంది. మీకు ఇంకా డౌట్లుంటే కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో నెగటివిటీ వెతకాల్సింది అసలు లేనే లేదండి. ఓకేనా? థ్యాంక్ యూ.